టీమిండియా యువ ఓపెనర్ సాయి సుదర్శన్ అరంగేట్రంలోనే అదరగొట్టేశాడు. దక్షిణాఫ్రికాతో జోహెన్నెస్బర్గ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో అతడు 43 బంతుల్లోనే 9 బౌండరీల సహాయంతో 55 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సఫారీలు నిర్దేశించిన 117 పరుగుల ఛేదంలో సాయి శ్రేయస్ అయ్యర్ తో కలిసి రెండో వికెట్ కు 88 పరుగులు జోడించి టీమిండియా ఈజీ విక్టరీ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తొలి మ్యాచ్ లోనే అర్ధ సెంచరీ చేయడం ద్వారా సాయి సుదర్శన్ వన్డే క్రికెట్ లో అరుదైన రికార్డును తన పేరట లెక్కించుకున్నాడు. భారత్ తరపున తొలి వన్డే ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించిన వారిలో సాయి సుదర్శన్ 17వ బ్యాటర్ గా అలాగే ఓపెనర్ గా 4వ ప్లేయర్ గా రికార్డు నెలకొల్పాడు. ఇకపోతే సాయి సుదర్శన్ రూపంలో భారత్ కు భవిష్యత్తు స్టార్ దొరికాడని టీమిండియాకు అతడే నెక్స్ట్ బిగ్ థింగ్ అంటూ ప్రశంసలు కురిపించాడు రవిచంద్రన్ అశ్విన్. నమ్మకం కుదరకుంటే తన వ్యాఖ్యలను రాసి పెట్టుకోమని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అశ్విన్ స్పందిస్తూ నేను ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నా, రాసి పెట్టుకోండి. సాయి సుదర్శన్ కుర్రాడు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడని, ఎందుకంటే 2021లో తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అతడు వెనుదిరిగి చూసుకోలేదు. అటు దేశవాళీ క్రికెట్ లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇలా ఎక్కడికి వెళ్లినా సక్సెస్ అయ్యాడు. తాజాగా వన్డే అరంగేట్రం మ్యాచ్ లోనే తానేంటో నిరూపించుకున్నాడని అశ్విన్ ట్వీట్ చేశాడు. ఇకపోతే అశ్విన్ తో పాటు సాయి సుదర్శన్ కూడా తమిళనాడుకు చెందిన వారే కావడం గమనార్హం.